మానేపల్లి వారికి నమస్కారం. నమస్కారం అండి. మొత్తానికి ఎప్పటి నుంచి అనుకుంటుంటే ఇన్ని రోజులకు తీరింది మనకి. జై శ్రీమన్నారాయణ. మీరు ఫోన్ మాట్లాడిన ప్రతిసారి జై శ్రీమన్నారాయణ అంటూ ఉంటారు. అంటే మీరు చిన్నజీయర్ స్వామి భక్తులు అనుకోవచ్చా అండి? చిన్నజీయర్ స్వామి భక్తులు అనేదానికన్నా శ్రీమన్నారాయణ భక్తుని అనుకోవడం సబబుగా ఉంటుందేమో. అంతేనా? ఎందుకంటే మరి చిన్నజీయర్ స్వామి నాకు తర్వాత తెలుసు, మరి ఆ శ్రీమన్నారాయణుడే నాకు మొదలు తెలుసు. అంటే పెద్దల ఆశీర్వచనంతో ఏ పని అయినా కూడా మనం మొదలు పెడతాం అనుకుంటాం కదా, అట్లా మరి చిన్నజీయర్ స్వామి వారు మాకు ఆ భగవత్ సంకల్పం వల్ల ఆయనే కల్పించాడు అనుకున్నాం. అన్ని కార్యక్రమాలు కూడా ఆయన మంగళ శాసనాలతోనే జరిగాయి, మరి జరుగుతున్నాయి కూడా. కానీ మానేపల్లి అని పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది మానేపల్లి జ్యువెలర్స్ అనేది. బట్ ఇప్పుడు కొత్తగా వినిపిస్తోంది ఏంటంటే ఈ దేవాలయం ఎస్పెషల్లీ, అంటే ఎందుకో దేవాలయం నిర్మించాలని అనుకున్నారు అంటే అండి? ఏ వ్యక్తికైనా కూడా జీవిత ప్రయాణము అనేది ఒక చాలా అద్భుతంగా ఉంటుందండి. అసలు మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని వెళ్తాము, కానీ మరి ఆ లక్ష్య సాధనలో మనం ఎటువైపు ప్రయాణం చేస్తామో మనకు కొన్నిసార్లు మనకే తెలియదు. మరి అలాంటి సంఘటనలే నా జీవితంలో కూడా జరిగాయి. జరగడం అంటే మరి నేను వ్యాపార రంగంలో ఉన్న వ్యక్తిని. వ్యాపార రంగంలో ఉన్నట్టు ప్యూర్లీ వ్యాపారాన్ని చూసుకుంటుంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు నా దగ్గరికైనా ఎవరైనా విరాళాలకు కానీ వస్తే కానీ, ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కానీ అలాంటి సహాయం చేసేవాడిని. అంటే ముఖ్యంగా వ్యాపారం మీదే దృష్టి ఉండేది నాది. మరి అలాంటి ప్రయాణంలో కొంచెం నా వ్యాపార నేపథ్యం కూడా చెప్పాలి. 1890లో మానేపల్లి రాఘవులు గారు అని మా ముత్తాత గారు స్థాపించారు. తాతగారు అంటే మీకన్నా మా తాతగారి తండ్రి. ఆయన తర్వాత అందిపుచ్చుకుంది మానేపల్లి ముత్యాల గారు అని మా తాతగారు. ఆయనకు ఒక్కటే కొడుకు. ఆయనకి మా నాన్నగారు సుబ్బయ్య గారు అని ఒక్కటే కొడుకు సంతానం. ఏమిటి సార్? ఆయన అందిపుచ్చుకున్నాడు. ఆయనకి నేను ఒకనే సంతానం. ఆ తర్వాత నేను వ్యాపారం తీసుకున్నాను. 1 2 3 4 తరానికి కూడా ఒకనే నేను. ఇప్పుడు 5వ తరానికి నాకు 2 కొడుకులు, మరి 3 మనమలు మనమరాలు. ఓకే. ఆడపిల్లలు లేరండి మీతో బుట్టోలు? నాకు ఆడపిల్లలు లేరు, 2 మగ పిల్లలు. మా నాన్నగారికి 6 ఆడపిల్లలు అండి, నేను ఒకనే. మాకు ఒక అక్కయ్య, 5 చెల్లెళ్ళు. అయితే ఇలాంటి వ్యాపార నేపథ్యంలో ఉన్నది, వ్యాపారం మీద దృష్టి పెట్టి ఉండేవన్నీ. అలాంటి సమయంలో నాకు షష్ఠి పూర్తి అనేది 2013లో జరిగింది. అంటే 2013 నాటికి నాకు 60 సంవత్సరాలు నిండాయి. షష్ఠి పూర్తి సందర్భంగా ఆ వ్యాపారం అనేది అప్పటి వరకు చేసిన వ్యాపారాన్ని మరి పిల్లలకు అప్పగించాను. అప్పటికే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, గ్రాడ్యుయేషన్ స్టేజ్లో ఉన్నారు. అప్పుడు వ్యాపారం వాళ్ళకి గ్రాడ్యుయేట్స్ అయిపోయారు, వ్యాపారంలో నిష్ణాతులు అయ్యారు. అప్పటికే వ్యాపారంలో నా చేతి కింద ఉంటూ మరి వ్యాపారం నేర్చుకున్నారు. మరి నిశ్చింతగా ఇచ్చి కాస్త ఆధ్యాత్మిక వైపు పోదామనే ఉద్దేశంతో మరి 2013లో సంకల్పం తీసుకున్నాను. అప్పుడు ఆ షష్ఠి పూర్తి తర్వాత నాకు చిన్న కోరిక ఒకటి ఉండే. ఇదంతా ఒక వ్యవసాయ క్షేత్రం ఉండే, దాంట్లో ఒక చిన్న దేవాలయం నిర్మించుకొని మరి ఉంటుంది కదా శేష జీవితం, మరి 60 ఏళ్ళు అయిపోయింది. ఒక కృష్ణారామ అట్లా దాంట్లో వెళ్ళాలనే ఉద్దేశంతో చిన్న దేవాలయం అనుకున్నాను. ఇది 2013లో జరిగింది. అక్కడ టెంపుల్కి సంబంధించి ఇక్కడ భూమి పూజ కూడా అప్పుడు చేశాను 2013లో. మరి 2013లో చేసినా కానీ అంత సీరియస్గా తీసుకొని పనులు చేద్దామని చేస్తున్నాము. మామూలుగా చదం చేయడం, నీళ్ళ చదం చేయడము, అవి చేయడము, అట్లా నత్తనడక పనులు సాగుతున్నాయి. కానీ 2016 ఏప్రిల్ 19వ తారీఖున ఒక గొప్ప ఏం చెప్పాలంటే మరి ఒక విషాదకరం అనవచ్చు, దాని తర్వాత అద్భుతం అనవచ్చు, ఒక సంఘటన జరిగింది. 2016 ఏప్రిల్ 19వ తారీఖున ఉదయం 6:45 నా భార్య పేరు విజయలక్ష్మి. ఆమె లిఫ్ట్లో పైన టెర్రస్ పైన రోజు వాకింగ్కి వెళ్ళేవారు. అక్కడ మార్నింగ్ వాక్ చేసేవారు అన్నమాట. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. మరి ఆ రోజు కూడా 6:45 సుమారు 6:45కి ఆ లిఫ్ట్లో పైకి వెళ్ళడం జరిగింది. అప్పుడు పైన ఉన్న ఫ్లోర్ 42 ఫీట్లలో ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఏం జరిగిందో ఏమో, ఆ లిఫ్ట్ యొక్క పిస్టిన్ లూజ్ అయిపోయి అది ఆ జూల ఏదైతే ఉంటుందో క్యాప్సుల్
అమాంతం కిందికి వచ్చేసిందండి. అందులో ఆమె ఒక్కతే ఉంది. అక్కడ నుంచి కింద పడిన తర్వాత మొత్తం మల్టిపుల్ ఫ్రాక్చర్లు, ఆ పెద్ద శబ్దము, 6:45 పొద్దున్నే అందరు నిద్రలో ఉన్నాము. ఆ కేకలు, అందరూ ఇంటి అది పరిగెత్తుకొని వచ్చాం కిందికి. చూస్తే బీభత్సకరమైనటువంటి పరిస్థితి కింద ఫ్లోర్లో ఉంది. అక్కడ ఆ పిస్టిన్ లూజ్ అవ్వడం మూలన ఆ నేలంతా ఆయిల్తో స్పిల్ అయిపోయింది. అందులో ఉండే ఆయిల్ అంతా స్పిల్ అయింది. ఆ మెట్ల మీద నుంచి రావాలంటే కూడా చాలా కష్టమైంది. కిందికి వచ్చిన తర్వాత లోపల నుంచి ఆ క్యాప్సుల్లో లోపల నుంచి అరుపులు వినబడుతున్నాయి. ఆ తలుపు తీయాలన్నా కూడా కష్టంగా ఉంది. అందరు కుటుంబ సభ్యులు అందరూ అప్పటికే వచ్చాము. అక్కడ ఉన్నటువంటి ఉన్న పరికరాలతోనే దాన్ని బలవంతాన తీస్తే అక్కడ మల్టిపుల్ ఫ్రాక్చర్స్తో ఉంది, కేకలు వేస్తుంది. అప్పటికప్పుడు అంబులెన్స్కి ఫోన్ చేసి, మరి అంబులెన్స్ కూడా అక్కడ మెయిన్ రోడ్ మీదే ఉంది. దాంట్లో కూడా విషాదంలో కూడా కాస్త అదృష్టం అన్నట్టుగా మెయిన్ రోడ్ నుంచి వచ్చింది. ఆ 15 నిమిషాల్లోనే వచ్చింది. అక్కడ తీసుకొని సికింద్రాబాద్లో ఉన్నటువంటి యశోద హాస్పిటల్లో జాయిన్ చేశాం. జాయిన్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళంతా బాడీ అంతా స్కాన్ చేస్తారు కదా, ఎందుకంటే మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, ఎక్కడ ఏం జరిగిందో తెలియదు, అరుపులు లేదు. వాళ్ళు చాలా సమయం తీసుకున్నారు. వాళ్ళు ఒక 2-3 గంటలు ఎమర్జెన్సీలో ట్రామాలో తీసుకొని అంతా స్కానింగ్ అని చేసి చాలా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అని తేల్చారు. కింద కాలు బొట్టన వేలు దగ్గర నుంచి మోకాల దగ్గరికి నుంచి మరి అన్నిటికన్నా మేజర్ స్పైనల్ కార్డు, రిబ్స్ అన్నీ ఫ్రాక్చర్ అయిపోయాయి. హోప్స్ అయితే ఆ పరిస్థితిలో డాక్టర్లు చెప్పలేదు. అన్నిటికన్నా మేజర్ ఏంటంటే స్పైనల్ కార్డు విరిగిపోవడం. ఈ పంచప్రాణాలు పోయాయి, అట్లాగే అయిపోయినాయి. కానీ ఆ డాక్టర్లు ఈ చికిత్స చేయడానికి కూడా మొట్టమొదటి ఏది చేయాలి ఏది చేయొద్దు అని చెప్పి సాయంత్రం వరకు అలా ఉంచి, సాయంత్రం నాడు ఆ టాప్ ప్రియారిటీలో వెన్నుముక ఆపరేషన్ చేశారు. వెన్నుముక ఆపరేషన్ తెల్లారి పెట్టుకున్నారు. తెల్లారి వెన్నుముక ఆపరేషన్ పొద్దున్న నుంచి సాయంకాలం వరకు, రాత్రి వరకు చేశారు. ఉట్టి మిగతా కాళ్ళది అదన్నీ వదిలేశారు ప్రియారిటీ బేసిస్లో. ఎందుకంటే చాలా ఫ్రాక్చర్స్ ఉన్నాయి, అన్నీ ఆపరేషన్ చేయాలి. ఆ ఆపరేషన్ సందర్భంగా మరి ఆపరేషన్ అయితే బాగానే జరిగింది. వెన్నుముక ఆపరేషన్ జరిగింది, రాత్రి అయిపోయింది. తెల్లారి పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఉంటుంది కదా ఐసీయూలో, అందులో ఉందన్నమాట. అయితే మాకందరికీ ఒక రూమ్ ఇచ్చారు. కుటుంబ సభ్యులు అక్కడ ఉండే ఆతృగ్గా ఉంటున్నా అక్కడ ఒక రూమ్లో ఉన్నాము. ఒక ఫోన్ అనేది ఉండే, అక్కడ నుంచి ఎప్పటికప్పుడు మనకు పేషెంట్ యొక్క వివరాలు చెప్తుండే ఇన్ఫర్మేషన్. అయితే ఆ ఫోన్ను చూస్తే నేను భక్తి ఛానల్ పెట్టుకొని అలా కూర్చున్నాము, రూమ్లో కూర్చున్నాము. ఆ దేవుడి మీద భారం వేసేసి అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకున్న కోరిక ఇక మనసా వాచ ఎట్లా ఆ స్వామికి సబ్మిషన్ అయిపోయి, స్వామి నువ్వే కాపాడాలి, ఒక గొప్ప సంకల్పంతో దేవాలయం అనేది నిర్మించాలనుకున్నాము. మరి నీ సంకల్పాన్ని మేము పూర్తి చేయడానికి నేను కట్టుబడి ఉన్నాను. ఇలా జరిగిపోయింది స్వామి, నన్ను ఒంటరివాణ్ణి చేస్తున్నావు. మరి నాకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తేనే కదా మరి నేను చేసేది. ఇది భక్తిపూర్వకంగా స్వామివారిని నమ్ముకొని ఇది మొక్కుకోవడం జరిగింది. అలాగే ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అనుకుంటాను, అంటే తెల్లారి ఆపరేషన్ తెల్లారి ఫోన్ వచ్చింది. అదే అంటే హాస్పిటల్ నుంచి ఫోన్ అదే ఇంటర్కామ్ నుంచి, మీరు ఇమీడియట్గా కౌన్సిలింగ్ హాల్ అని ఉంటుంది ఒకటి, అక్కడికి వెళ్ళాం. కౌన్సిలింగ్ రూమ్లో మరి ఆర్థోపెడిషియన్, న్యూరాలజిస్టు, కార్డియాలజిస్ట్ అందరు డాక్టర్లు అక్కడ అప్పటికే ఉన్నారు. మేము కుటుంబ సభ్యులంతా వెళ్ళాము. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఐసీలో ఉన్న ఆమె కోమాలకు వెళ్ళిపోయిందండి. ఎంత ప్రయత్నం చేసినా కూడా మరి ఇంకా ఏమీ చెప్పలేము, ఆమె కండిషన్ అది. పొద్దున్న నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము, మరి కోమా నుంచి బయటపడలేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మీరు ఇంటికి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళవచ్చు, కాదు కొన్ని రోజులు ఉంచుతానంటే ఉంచండి, మాకు అభ్యంతరం లేదు. ఇది అనమాట వాళ్ళు చెప్పింది. ఏంటంటే ఇక మొత్తానికి ఏదని అలా ప్రపంచం తలకిందులు అయిపోయినట్టుగా ఉంది. మా ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ దుఃఖంతో ఉన్నారు. సరే చివరి ప్రయత్నంగా మేము వస్తామండి, మేము కోమాలో ఉందంటున్నారు, ఐసీయూకి మమ్మల్ని పర్మిట్ చేయండి, లోపలికి వస్తాము, మా ప్రయత్నం ఏదో చేస్తాము, మేము పిలుస్తాము అని అంటే మా రిక్వెస్ట్ అందరూ మా కుటుంబ సభ్యులకి రమ్మని చెప్పారు. లోపలికి తీసుకెళ్లారు. ఆ తీసుకెళ్లే సమయంలో అది ఆపరేషన్ థియేటర్ వేరే ఫ్లోర్లో ఉంది, కింది ఫ్లోర్లో మేమున్నా. లిఫ్ట్లో పైకి వెళ్ళాను. లిఫ్ట్లోంచి బయటకు రాగానే ఇంకా పక్క లిఫ్ట్లోంచి మా గోపి అని నాకు రెండవ కొడుకు, అతని స్నేహితుడు
తిరుపతి నుంచి పలకరించడానికి వచ్చాడనమాట. ఈ విషయం తెలియగానే కదా. కానీ తిరుపతి నుంచి వచ్చాడు, తీర్థం తీసుకుని వచ్చాడు, వెంకటేశ్వర స్వామి తీర్థం. ఇది ఎట్లా అంటే మేము వెళ్తున్న సమయంలోనే ఆయన రావడం జరిగింది. అయితే నమస్కారం అంకుల్ అంటే నాన్న తండ్రి అంటే లేదు ఇది దగ్గర పెట్టుకోండి, ఇది స్వామివారి తీర్థం అని నా చేతిలో పెట్టేశాడు అంతే. అది అట్లా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ లోపలికి ఇన్సెంటివ్ కేర్ యూనిట్లోకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత సరే మొట్టమొదలు ఆ దేవుడి తీర్థం తీసి తలపైన అప్లై చేశాను ఆమెకి. ఇక మీదట ఆ చెవులో గట్టిగా ఆమె పేరు పెట్టి పిలవడము, అరవడము. మన మానవ ప్రయత్నం ఇంకా ఏం చేస్తాం, మనం ఊపడం అవన్నీ చేస్తున్నాం. అట్లా 10 నిమిషాలు 15 నిమిషాలు అయింది. ఉలుకు లేదు పలుకు లేదు. డాక్టర్లు అందరూ అక్కడే ఉన్నారు, మరి ఆ నర్సులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అయితే 15 నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ మధ్యలో అట్లా తీవ్రమైన ప్రయత్నం చేయగా మా కోడలు కూడా అరుస్తూ ఉంది చెవిలో లేవండి మామయ్య గారు పిలుస్తున్నారు ఇక రకరకాలుగా పేరు పెట్టి అది ఉన్నట్టుండి ఇట్లా పెదవి కలిపినట్టుగా వచ్చిందండి. ఆ స్వామివారు ఇక ఎంత దయ అనుకోవాలా. ఆయనకి నేను మొక్కడం ఏంటి, ఈ పరిస్థితి రావడం ఏంటి, మరి ఆ తీర్థం ఆ సమయానికి రావడం ఏంటి, మరి ఈ 15 నిమిషాలు హాఫ్ అన్ అవర్ మేము ట్రై చేస్తే మరి ఆమె పెదులు కదండి. అయితే కొందరు కదిలిందంటారు, కొందరు కదలేదండి. అక్కడ కూడా అది మన భ్రమనేమోనని. అంటే డాక్టర్ గారు ఉన్నాడు అక్కడ, ఆపరేషన్ చేసిన డాక్టర్. ఆయన సార్ కదిలే అంటే ఆయన అన్నాడు కన్ఫ్యూజన్ అంత వద్దు, మీరు గట్టిగా మీరు ఒక సజెషన్ ఇవ్వండి నేను చెప్తాను, ఆమెను ఎడమకాలి బ్రోటన్ వేలిని కదపమని చెప్పండి అని అన్నాడు. ఇప్పుడు ఎందుకంటే స్పైనల్ కార్డ్కి సంబంధించిన ఆపరేషన్ కదా, కోమా అంటే బ్రెయిన్కి సంబంధించి. అసలు ఆ లాజికల్గా బ్రెయిన్ స్వీకరిస్తుందా లేదా అనే విషయానికి ఆ సజెషన్ చెప్పాడు ఆయన. అంటే ఎడమకాలి అంటే మనిషికి ఎడమేదో కుడేదో తెలియాలి కదా, బుట్టని వేలి తెలియాలి. మరి కదపడం అంటే ఆ ఆదేశాన్ని ఆ సజెషన్ అంటే ఆమె చెవిలో గట్టిగా అరిచి నువ్వు వింటున్నావని మాకు తెలుసు, వింటున్నావంటే మీ ఎడమకాలి బుట్టన వేలు కదుపు, నువ్వు మాకు తెలుస్తుంది నువ్వు వింటున్నావని అంటే ఒక 30 సెకండ్లు 60 సెకండ్స్ తర్వాత మెల్లగా బ్రోటన్ వేలు కలిపిందండి. సినిమా స్టోరీలో ఉంది సార్ నిజంగా, అసలు నమ్మసక్యం కాదు. అప్పుడు డాక్టర్ గారు కూడా అక్కడే ఉన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా అండి, ఆపరేషన్ చేసిన డాక్టర్, నౌ వీ అండర్స్టాండ్ సంబడీ ఈస్ లుకింగ్ ఎట్ అస్. ఆయన పైకి చూపించన్నాడు. ఇప్పుడు అర్థమవుతుంది, పైనుంచి కూడా ఎవరో గమనిస్తున్నారని మాకు అర్థమవుతుంది, మీరు టకాటాక కాల్ చేయండి వెళ్ళండి ఇప్పుడు మేము చూసుకుంటామన్నాను. అద్భుతమండి. మళ్ళీ తెల్లారి వరకు స్పృహలోకి వచ్చేసింది మనిషి. ఇక టకటక మల్టిపుల్ ఆపరేషన్లు, మిగతా ఆపరేషన్లు కూడా అంతా చేశారు. మళ్ళీ బాడీ స్కానింగ్ అవన్నీ చేశారు. కానీ అక్కడి నుంచి మరి వారం 10 రోజుల్లోనే ఇంటికి వచ్చేసింది డిశ్చార్జ్ చేసి. ఇప్పుడు ఎలా ఉన్నారండి? ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఈ కుంభాభిషేకం చేసింది, శంకుస్థాపన చేసింది ఆమెతోనే. నేను చాలా సంతోషం నిజంగా. ఆమె మెట్లు కూడా ఎక్కింది, మెట్లు ఎక్కి దర్శనం చేసుకుంది. ఈ దేవాలయం మరి తర్వాత విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు, ప్రాణప్రతిష్ఠప్పుడు, కుంభాభిషేకం అది ఎప్పుడు నాతో పాటే ఉండి అన్నీ చేసింది. మరి దేవుడు నాకు ఒక కొత్త జీవితాన్ని, ఆమెకు పునర్జన్మని ఇచ్చాడు, నాకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు. మరి ఇంతకన్నా భగవంతుడు నేరుగా వచ్చి ఎక్కడ మాట్లాడతాడండి? ఏదైనా ఆయన మహిమ చూపించినప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు అనిపించింది ఈ జన్మలో మనము నిజంగా అసలు ఇటువంటిది జరుగుతుందా? ఒక 5 నిమిషాలైనా ఆయుష్ను కొనగలమా? మరి అట్లాంటిది స్వామి ఇంత అద్భుతాన్ని చేశాడు మన పట్ల. మనం ఎంత రుణపడి ఉన్నామని మా కుటుంబ సభ్యులు అందరం కూడా ఈ రాత్రి పగలు 24/7 ఈ టెంపుల్ దేవాలయాన్ని నిర్మాణంలోనే పడి నిమగ్నమయ్యి అప్పటి నుంచి మొదలు పెడితే మరి ఆ 16 నుంచి మరి మొదలుపెట్టినటువంటి, అంటే అప్పటికే భూమి పూజ 3 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి ఒక స్పీడప్ అనమాట, ఒక వేగవంతంగా మొదలు పెట్టడం చేస్తే మరి 2024 మార్చి 6వ తారీఖు నాడు మరి ఆ శ్రీదండి చిన్న శ్రీమద్ జిఆర్ స్వామివారి చేతుల మీదుగా కుంభాభిషేకం జరిగింది. అద్భుతమైనటువంటి ఈ దేవాలయ ఆవిష్కరణ జరిగింది. ఇది అంటే దేవాలయం యొక్క నా పట్ల, ఎందుకంటే ఎవరికైనా సందేహం వస్తుంది, ఆ సంకల్పం ఎందుకు వచ్చింది, దేవాలయం ఎందుకు ఇంత పెద్దగా నిర్మించాల్సి వచ్చింది అని ఎవరికైనా సందేహం వస్తుంది. అసలు
ఎవరికైనా పంచుకుంటేనే కదా మరి తెలిసేదే. అవును అసలు కదండి. ఇది సంగతి. అద్భుతం. అట్లా అనమాట. దాన్ని ఆ విషయంగా అట్లా జరిగిన తర్వాత సరే ఆ పనులు కూడా అన్నీ సంకల్పించిన తర్వాత నాకు వ్యాపారం తప్ప ఏమీ తెలియదు. కన్స్ట్రక్షన్లో ఉన్న శిల్పులు కానీ మరి ఈ ఆగమ శాస్త్రం కానీ ఈ సాంప్రదాయం కానీ ఏమీ లేదండి, నాలెడ్జ్ నీళ్ళు. కానీ అద్భుతంగా ఆ నెట్వర్క్ అనేది ఏర్పడింది. అలాంటి దానికి సంబంధించిన వ్యక్తుల్ని మనం వెతికితే అందరూ అద్భుతంగా అందరూ కలిశారు. కలిసిన తర్వాత అది రూపుదాల్చింది. ఎలా జరిగిపోయాయో అట్లా ఒక 8 సంవత్సరాలు అట్లా జరిగిపోయాయి. మరి బ్రహ్మాండంగా జరిగింది. ఇది క్లుప్తంగా నేపథ్యం. ఇది ఈ టోటల్ ఏరియా అంతా ఎంత సార్ ఇది? ఇది 22 ఎకరాల్లో ఉందండి టోటల్ ఏరియా ఉంది. టోటల్గా గుడి మాత్రం ఒక 5 ఎకరాల్లో 4 ఎకరాల్లో గుడి ఉంటుంది. గుడి ప్రాంగణము మొత్తం 22 ఎకరాల్లో ఉంది. అయితే దేవాలయము ఆగమ శాస్త్ర ప్రకారము తెన్నేటి సాంప్రదాయం ప్రకారం మన అర్చకుల స్వామి చెప్తాడు ఆ సాంప్రదాయాలన్నీ. మరి ఇది మొదటి నుంచి దేవాలయాన్ని స్థపతి గారు డిఎన్వి స్థపతి అని దీన్ని రూపకల్పించే ఈ శైలిని అంతా ఆయన రూపకల్పన చేశారు. ఈయన అమెరికాలో హిందూ దేవాలయాలు నిర్మించేవారు. అయితే ఇక్కడ సమతామూర్తి రామానుజుల సహస్రాబ్ది ఉంది కదా మొచ్చింతల్లో, దాని నిమిత్తం ఆ 108 దివ్య దేశాల కన్స్ట్రక్షన్ గురించి ఇక్కడికి రావడం జరిగిందనమాట. ఆ సందర్భంలో అప్పుడు నాకు తారసిల్లారు. అయితే ఈ ప్రాజెక్టు కూడా అతనికి ఇవ్వడం జరిగింది అప్పుడు. అయితే అలా శిల్పుల్ని తీసుకొని మరి చేసి బ్రహ్మాండంగా అలా జరిగింది అనమాట. ఇది కానీ సార్ అంటే మనం ఒక 12 ఏళ్ల కష్టం అనుకోవచ్చా సార్ ఈరోజు ఈ గుడి? 2013లో శంకుస్థాపన జరిగింది. శంకుస్థాపన భూమి పూజ జరిగింది. కానీ వర్క్ వేగవంతం అంతా 2016 నుంచి అనుకోవచ్చు మనం. అంటే దాదాపు 8-9 ఏళ్ళు. 2025 సార్, 25 అంటే కుంభాభిషేకం వరకే లెక్క. రైట్. కుంభాభిషేకం తర్వాత చాలా కన్స్ట్రక్షన్స్ అయ్యాయి. అప్పుడు ఇంకా కుంభాభిషేకం వరకు ఇంకా ఆ షెడ్లు కానీ క్యూ కాంప్లెక్స్ కానీ ఇంకా అసంపూర్ణంగా ఉండేది. మీకు పొద్దున చెప్పినట్టు ఆ ప్రసాద వితరణ భోజనశాల కూడా మరి టెంపరీ షెడ్లో అప్పుడు వేసాము. దాన్ని ఇవ్వాలి కొత్తది ఓపెన్ చేయడం జరిగింది. అద్భుతం. సో నెక్స్ట్ మంత్కి మార్చి నెలకి 1 year అవుతుంది. 1 year అవుతుంది. ఈ బ్రహ్మోత్సవాలు ఉన్నాయి 19వ తారీఖు నుంచి. ఈ 19. ఓకే. అది ఇందాక రథం ఒకటి చూపించారు. అక్కడ రథం ఉంది, చెక్క రథం. అంటే మీరు పర్టికులర్గా స్వర్ణగిరి అని పేరు పెట్టడానికి కారణం ఏమిటి సార్? ఎవరు పెట్టారు పేరు? స్వర్ణగిరి అనే పేరు పెట్టడానికి ఏంటంటే ఇక్కడ ఎట్లాగో స్వామి యాదగిరి స్వామి ఉన్నాడు. మరి మా స్వర్ణగిరి అంటే బాగుంది, గిరి బాగుంది. మరి మేముంది 1890 నుంచి అంటే దాదాపు 135 ఏళ్ళ నుంచి స్వర్ణం వ్యాపారంలో ఉన్నాం కదా. మరి అలా వచ్చారా అనుకున్నాను. అట్లాగే మరి ఆయన బంగారం కూడా ఆయన ముంగట దిగదుడిపే. మరి స్వామి కూడా అలంకార ప్రియుడు కదా. మరి స్వామికి ఏం తక్కువ స్వర్ణగిరి అని. ఇప్పుడు వెంకటేశ్వర విగ్రహం ఎన్ని ఫీట్లు సార్? అది ఎన్ని అడుగులది? వెంకటేశ్వర స్వామి విగ్రహం మాత్రము 12 అడుగులు. అంటే కేవలం స్వామివారి విగ్రహం 12 అడుగులు. కింద పద్మాసనం ఉంది, పద్మం ఉంది కదా. ఆ పద్మము అవన్నీ కూడుకొని మరి 16 అడుగుల స్వామి ఉంటాడు. మరి మకర తోరణమే ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది. బ్రహ్మాండంగా ఉంటాడు. దివ్యమంగళ రూపం అంటారు కదా. నిజం. మీరు దర్శనం చేసుకున్నారు? దర్శనం చేసుకున్నాం. యాక్చువల్లీ సార్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడానికి ముందే ఆయన దర్శనానికి పంపించారు. మేము దర్శనం చేసుకుని ప్రసాదం తిని అక్కడే అందరికీ ఇంత పెద్ద బొట్టు పెట్టారు. నేను ఇంత పెద్ద బొట్టుతో మొట్టమొదటిసారి ఇంటర్వ్యూ చేయడం బాగుండాలని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈవెన్ మీరు కూడా రోజు పెట్టుకుంటారండి? రోజు పెట్టుకుంటారు. అవునా? అంటే ఈ దేవాలయ స్థాపన తర్వాతే మరి అంతకుముందు మామూలుగా కుంకుమ ధరించేవాడిని. తర్వాత ఈ స్వామివారి మహిమ తర్వాత అన్నిటికన్నా అద్భుతం కూడా ఏంటంటే ఇక్కడ దేవాలయ నిర్మాణం జరిగేటప్పుడు ఇక్కడ చంద్రయ్య అని చెప్పి ఒక గ్రామీణుడు ఉండేవాడు. ఇక్కడే ఆయన చిన్న పొలం ఉంది. ఆయన వచ్చినప్పుడల్లా స్వామి ఎన్నేళ్ళు కడతారు, నేను ఇక్కడ రోజు స్వామిని చూస్తున్నాను, నేను సాయంకాలం వచ్చినప్పుడు చూస్తే స్వామి తిరుగుతుంటాడు ఇక్కడ, ఆయన ఇంకా ఎప్పుడు కడతారని తిరుగుతున్నట్టుగా ఉంది, నువ్వు ఎప్పుడు వచ్చినా కానీ నేను స్వామిని చూశాను, ఇంకా ఎన్ని రోజులు కడతారని అడిగేవాడు. ఆయన గ్రామీణుడు, చదువుకున్నవాడు కాదు.
అంటే ఈయన ఏంటి ఇలా అంటాడు అని అనుకునేవాడిని. కానీ నాకు తర్వాత అనిపించింది ఆయన నిజంగానే మరి అద్భుతంగా నిర్మింపజేసుకున్నాడు, చిన్నగా కాకుండా పెద్దగా. నిజంగానే ఆయన మరి ఇక్కడే మరి రావాలనే తపంతో ఆ స్వర్ణగిరిని మామూలు కొండను స్వర్ణగిరిగా మార్చాడు. మరి భక్తుల కోరికలు తీర్చడానికి స్వామి ఇక్కడ వెలిశారు. ఇప్పుడు మానేపల్లి జ్యువెలర్స్ హైదరాబాద్లో పెట్టి ఎన్నాళ్ళైంది సార్ యాక్చువల్గా? అదే 1890లో మా అప్పటి నుంచి హైదరాబాద్లో ఉందా? అది సికింద్రాబాద్. ఈస్ట్ గోదావరిలోనే ఎక్కువ ఉందనుకుంటున్నాను సార్ నేను. మేము ఇక్కడ హైదరాబాదే. 1890లో సికింద్రాబాద్లోనే. అంటే ఇప్పుడు చాలామంది ఎస్పెషలీ గోల్డ్ కానీ డైమండ్స్ కానీ సిల్వర్ కానీ కొనాలి అని అంటే యాడ్స్ ఇస్తున్నారు కాబట్టి ఆ బ్రాండ్ అలా వెళ్ళిపోతుంది. ఆ బ్రాండ్ ప్రకారం వీళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. నాకు మీరు పెద్దగా మార్కెటింగ్ ఎక్కువ చేసుకోలేదేమో అని అనిపిస్తూ ఉంటుంది సార్, మిగతా వాళ్ళతో సమానంగా అనుకుంటే కంపారిటివ్లీ. ఇప్పుడు మార్కెటింగ్ అనేది ఒక ఫీల్డ్. యాక్చువల్గా నిజానికి చెప్పాలంటే అటు వ్యాపారాన్ని చూసుకుంటూ ఇటు కన్స్ట్రక్షన్ని చూసుకుంటూ మరి అష్టావధానం శతావధానం కన్నా తక్కువేం కదా. అలాగే దీని వెనుక ఎందుకంటే నాకేమో అప్పటికే షష్టి పూర్తి అయిపోయింది. ఇది మరి అప్పటికి 64 ఏళ్ళు పని పుంజుకుంటే అప్పటికి 63 ఏళ్ళు. మా పిల్లలే పాపం రాత్రి పగళ్ళు కష్టపడి సలహాలు నాయైనా కానీ కష్టపడ్డది వాళ్ళే. అటు వ్యాపారము చూసుకున్నారు, మరి ఇటు కన్స్ట్రక్షన్ చేశారు. కాకపోతే మార్కెటింగ్ సైడ్ ఇప్పుడు మనమల్లో వచ్చారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారండి. వాళ్ళు ఇప్పుడు ఒకటి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంఎస్లో ఉన్నాడు, ఎంఎస్ చదువుతున్నాడు. వాడు కూడా కార్నెల్ యూనివర్సిటీ న్యూయార్క్లో చదువుతున్నాడు. వాడికి మిగతా పిల్లలు కూడా మహేంద్ర యూనివర్సిటీలో 3 2 మనమళ్ళు అక్కడ చదువుతున్నారు. నా మనమరాలకు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది సింగపూర్ యూనివర్సిటీ నుంచి. ఆమె కూడా మరి వ్యాపార రంగంలో పట్టా తీసుకుంది మేనేజ్మెంట్ సైన్స్లో. సో నెక్స్ట్ తరం అంతా వస్తుంది కాబట్టి పిల్లలు మనవల తరంలో ఇక నాకు నిశ్చింత. అద్భుతం అద్భుతం. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి జ్యువెలర్స్కి సంబంధించినంత పిల్లలు చూసుకుంటున్నారు, మీరు టెంపుల్ బాధ్యతలు తీసుకున్నారు. టెంపుల్ బాధ్యత వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ టెంపుల్ కుంభాభిషేకం అయిన నుంచి దాదాపు 5 నెలలు 6 నెలలు ఇక్కడే ఉన్నాం. ఇక్కడే ఉండి మరి అన్నీ వస్తాయి. ఎందుకంటే మాకు కొత్తే ఇది అంతా, మరి స్టాఫ్ కూడా అందరికి కూడా కొత్త. అంతా లోకల్ నుంచి చాలామంది స్టాఫ్ వచ్చారు. అందరించి మరి ఈ పద్ధతులు ఆచారాలు మరి జిఆర్ స్వామి వారి సూచనలు సలహాలతో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ చక్కగా చేసాం. అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే పైకి కనబడే దండ ఉన్నా కానీ ఆ లోపల దారం అనేది ఉంటుంది కూడా, ఆ స్వామివారి కృప అది ఉంటేనే. మనం దేవాలయం అంటే మనం నిర్మిస్తామేమో కానీ మరి భక్తులు రావడము, తండోపతండాలుగా రావడము, భక్తులు ఆదరించడం అనేది ప్యూర్లీ అది భగవంతుడి చేతిలోనే ఉంటుంది కదా. అవునండి. అంటే ఎస్పెషల్లీ ఈ ప్లేస్లో మీరు టోటల్గా ఎన్ని దేవతాలయాలు ఉన్నాయి అని అంటే ఏం చెప్తారు సార్? ఇక్కడ మొదటగా మీరు చూస్తే స్వాగత తోరణం ఉంది. ఇక్కడ స్వాగత తోరణంలోనే రామాంజుల వారు ఉన్నారు, జయ విజయులు ఉన్నారు స్వాగత తోరణం. ఆ స్వాగత తోరణం నుంచి కారు మనం ముందరకు వచ్చింది అనుకోని, మనం ముందుకు వస్తే దాన్ని మనము రామానుజ మార్గం అంటాం. రామానుజ మార్గం. ఈ రామానుజ మార్గం ముందుకు రాగానే ఒక బ్రహ్మరథం యొక్క ఒక శిల్పం ఉంది. బ్రహ్మరథం అని రాతిలో చెక్కినటువంటి ఒక శిల్పం ఉంది, రథం. మరి దాన్ని మా స్థపతి గారు చెప్పింది ఏంటి, అప్పుడు ఏ థీమ్తో దాన్ని పెట్టామంటే ఈ దేవాలయానికి వచ్చిన వ్యక్తులకు బ్రహ్మరథం పట్టారు అంటారు కదా, అట్లా బ్రహ్మరథం పట్టినట్టుగా స్వాగతం నాన్న అని చెప్పి ఆ భగవంతుడి దగ్గరికి వచ్చారు మీరు రండి అని చెప్పి ఆ స్వాగతం పలకడానికే ఆ బ్రహ్మరథాన్ని అక్కడ పెట్టడం జరిగింది. దాని నుంచి కాస్త ముందుకు వస్తే పెద్ద 6 అడుగుల స్వామివారి పాదాలు ఉన్నాయి. 6 చాలా పెద్దగా ఉంటాయి. మీరు ఇప్పుడు వెళ్ళినప్పుడు చూస్తారు, మీరు కవర్ చేస్తే ఆ పాదాలు ఉన్నాయి, స్వామివారి పాదుకలు. ఈ పాదుకలు కూడా దాని థీమ్ ఏంటంటే మీకు ఇంతకుముందు చెప్పాను, ఒక గ్రామీణుడు స్వామివారు ఇక్కడ మరి తిరుగుతున్నాడయ్యా నువ్వు చేస్తున్నాను, మరి ఆయన పాదం మోపాడు, మరి పాదం మోపినప్పుడు పాదాలు ఉండాలి. అలా అక్కడ అలిపిరిలో కూడా మరి రామాంజుల వారి గురువు స్వామివారిని ప్రార్థిస్తే, స్వామి నువ్వు లేకుంటే మరి నేను ఉండలేను, నీ పాద పూజ నాకు ఎప్పటికీ ఉండాలంటే కానీ ఆయన పాదాలు ప్రసాదించినట్టుగా మరి ఈ స్వామి కూడా ఇక్కడ తిరిగాడు కాబట్టి ఆయన పాదాలు అక్కడ
ఎక్కడైతే పూజ చేసామో అప్పుడు భూమి పూజ అక్కడ పాదాలు పెట్టడం జరిగింది. దాని పక్కనే రామాంజుల వారి విగ్రహం ఉంటుంది ఒకటి. ఆ రామాంజుల వారి విగ్రహం పక్కన రెండు దారులు ఉంటాయి. ఒక దారి ఉంది, దాన్ని ఆల్వార్ మార్గం అంటారు. అంటే కారు కానీ చిన్న కారు కానీ అక్కడికి వెళ్ళడానికి ఆల్వార్ మార్గం అంటాం. ఈ పాదాలు కంటే పాదాలు మెట్ల ముందరే ఉంటాయి. ఈ పాదాలు దాటిన తర్వాత మెట్లు ఉంటాయి. 108 మెట్లు ఉన్నాయి. ఆ 108 మెట్లు ఎక్కి మరి స్వామివారి దర్శనానికి రావచ్చు. అయితే ఈ మెట్ల మార్గంలోనే దశావతారాలు ఉన్నాయి, పాలరాతి విగ్రహాలు. దశావతారాలు మెట్లు మొత్తం మెట్ల లోపల అటు ఇటు దశావతారాలు ఉన్నాయి. ఆ దశావతారాలతో ఆ మెట్ల పైన గోవింద నామాలు, దానిపైన వర్షం పడకుండా ఆచ్ఛాదన చక్కగా ఉంటుంది. ఆ మెట్లు దాటిన తర్వాత మరి రాగానే స్వామివారి రాజగోపురం కనబడుతుంది. దానికన్నా ముందు రాజగోపురం కన్నా పక్కన మరి గణపతి స్వామి గణపతి గుడి ఉంటుంది. విశ్వక్షైన గణపతి అని ఆ స్వామివారి దర్శనం చేసుకొని మనం రాజగోపురం ద్వారా మరి లోపలికి వెళ్తాము. ఈ రాజగోపురం ఎదురుగుండా విజయస్తంభం అని ఒకటి ఉంది. విజయస్తంభం ఒక 54 అడుగుల పొడుగుతో విజయస్తంభం ఉంది. ఈ విజయస్తంభం ఏంటంటే నా భార్య పేరు విజయ. అయితే ఇన్ని కష్టాల నుంచి మరి కడదేర్చిన వాడు భగవంతుడు. మరి ఆ నమ్మకానికి ప్రతీకగా, అంటే ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటే మన వెన్నంటే ఉంటాడు. ఇలాంటి విషయం మన పట్ల నిరూపితమైంది. దీనికి గుర్తుగా ఆ విజయస్తంభం అనే నామకరణం చేసి ఆ 54 అడుగుల విజయస్తంభాన్ని ఒకటి ఏర్పాటు చేశాను గర్భగుడి రాజద్వారం ఎదురుగుండా. అయితే రాజగోపురం ఉంది. ఈ రాజగోపురం కూడా ఈ భువనగిరి చారిత్రాత్మక ప్రదేశం ఇది. అయితే కళ్యాణ చాళుక్యులని శాసనాల ప్రకారము 1041 సంవత్సరం నుంచి ఒక సోమనాథ్, మొదటి సోమనాథుని అంటారు. ఆ చక్రవర్తులు కళ్యాణ చక్రవర్తులు, కళ్యాణ చాళుక్య చక్రవర్తులు వాళ్ళ బిరుదులు వచ్చాయి. వాళ్ళ బిరుదులను అనుసరించి త్రైలోక్య మల్ల అనేటువంటి ఆయనకు బిరుదు ఉందన్నమాట శాసనాల ప్రకారం. ఆ ద్వారానికి రాజగోపురానికి త్రైలోక్య మల్ల అనేటువంటి నామకరణం చేయడం జరిగింది. ఎందుకంటే చారిత్రాత్మక ప్రదేశము, మళ్ళీ వాళ్ళు పాలించిన ప్రదేశం కాబట్టి మరి వాళ్ళ గుర్తుగా వాళ్ళ ఆశీర్వచనం కూడా కావాలి కాబట్టి అది త్రైలోక్య మల్ల. 4 గోపురాలు ఉన్నాయి. మరి ఇట్లా మనం క్లాక్ వైజ్ అంటే దక్షిణ ద్వారం వైపు వస్తే వాళ్ళ ఇంకొక రాజు పేరు త్రిభువన మల్లు. త్రిభువన మల్ల ఆయన బిరుదు. ఆ గోపురానికి దక్షిణ వైపున ఉన్నటువంటి గోపురానికి ఆయన పేరు పెట్టడం జరిగింది. అట్లా ముందుకు వెళ్తే పశ్చిమ గోపురం వస్తుంది. దక్షిణం నుంచి పశ్చిమానికి వెళ్తే అక్కడ మరి త్రిభువన మల్లు అనేటువంటి భువనైక మల్ల ఇంకొక బిరుదు. ఆ ముగ్గురికి ఆ 3 పేర్లు పెట్టడం. ఇది మన రాజుల బిరుదుల, చక్రవర్తుల బిరుదులు. ఇక్కడ కాకతీయులు కూడా పాలించారు కదా. గజరాయ కేసరి అని ఉత్తర ద్వారాన్ని మరి కాకతీయులు ఉన్నటువంటి బిరుదుని అక్కడ ఆ ద్వారాన్ని పెట్టారు. ఈ 4 ద్వారాలకు ఈ చారిత్రక మన భువనగిరిని మరి భువనమల్లు అనేటువంటి విక్రమాదిత్యులు కూడా అంటాడని. మరి ఆయన భువనగిరిని భువనమల్ల అని అంటే భువనగిరి అనేది అన్నట్టు అప్పుడు వచ్చిన పేరు. అది తర్వాత భువనగిరి అని కూడా కాలక్రమాన్ని మారింది. ఈ చారిత్రాత్మక నేపథ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఆ గోపురాలకు మరి ఆ ద్వారాలకు ఆ పేర్లు పెట్టడం జరిగింది. మనం రాజగోప ద్వారం వచ్చిన తర్వాత 61 అడుగుల ధ్వజస్తంభం ఉంది. ధ్వజస్తంభం చక్కగా బలిపీఠం ఉంటుంది కింద. దాని నుంచి మనం ఎంటర్ అయిన తర్వాత మనం ప్రదక్షిణ మార్గంలో వెళ్తే మదన గోపాల స్వామి టెంపుల్ ఉంది. మదన గోపాల కృష్ణ స్వామి టెంపుల్. ఈ ప్రత్యేకత ఏంటంటే స్వామివారు
10 భుజాలతో ఉంటాడు. మరి భారతదేశంలో ఇంకా ఎక్కడ ఉన్నట్టు కూడా కనబడలేదు నాకు, కానీ ప్రథమంగా ఆయన మాత్రం అద్భుతంగా ఉంటాడు స్వామి. అక్కడి నుంచి వెళితే పద్మావతి అమ్మవారు ఉంటుంది, లక్ష్మీదేవి. చక్కగా ఎంత బాగా మీరు చూసి ఉంటారు, చాలా బాగుంటుంది అమ్మవారు ఆ కరుణా కటాక్షాలతో ఉంటుంది ఆ లక్ష్మీదేవి, పద్మావతి అమ్మవారు. ఆ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మరి స్వామివారి విగ్రహం దివ్యమంగళ రూపాన్ని చూస్తే మన కష్టమంతా కూడా మరి మర్చిపోతాము. అంత బ్రహ్మాండంగా ఉంటాడు స్వామి. నేను చెప్పడం కాదు కానీ మీరు చూస్తే ఆ అనుభూతిని పొందవచ్చు. అవును సార్, అవును సార్. అక్కడ ముందర ఉండేది ఏకాంత సేవ మందిరం ఉంటుంది. అర్చక స్వాములంతా అక్కడే ఉంటారు గర్భగుడి కన్నా ముందు. ఇప్పుడు దీని నుంచి మరి ఇంత ముందుకు వెళ్తే గోదాదేవి ఆండాల్ మాత ఉండే, ఆండాల్ మాతను దర్శనం చేసుకుంటాం. ఇంకా ముందుకెళ్తే రామాంజుల వారు, మిగతా ఆల్వార్లు అందరూ కూడా మా కొలువై ఉన్నారు, వాళ్ళని కూడా దర్శనం చేసుకోవచ్చు. స్వామివారి ఎదురుగుండా గరుడాల్ వారు ఉంటారు, గరుడ స్వామి, ఆయనను దర్శనం చేసుకోవచ్చు. ఇట్లా రాజగోపురం నుంచి వెళ్ళిన తర్వాత లోపల ఉన్నటువంటి మాడవీధుల్లో వెళ్తే అక్కడ మనకు మళ్ళీ తులాభార మండపం వస్తుంది. తులాభార మండపం చూసుకున్న తర్వాత అట్లా తిరిగి వస్తే విమాన వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకోవచ్చు. అవునండి. విమాన వెంకటేశ్వర స్వామి ఎదురుగుండా ఒక మనోభీష్ట పలకం అని ఉంటుంది ఒకటి. ఈ మనోభీష్ట పలకంలో ఎవరైనా విశేషంగా వాళ్ళకున్న కోరికలు రాసుకుంటే అది స్వామివారికి నివేదన అయ్యి మరి మన అంటే ఒక విధంగా మన కోరికను ఆయనకి నివేదించుకున్నట్టు అది. కానీ భక్తులు మాత్రమే ఏం చేస్తారు, దానిపైన ఈ మధ్య నాణాలు నిలబెడుతున్నారు వాళ్ళు. వాళ్ళ నమ్మకం వాళ్ళది. నాణ్యం నిలబెడితే బాగుంటుందని నాణాలు నిలబెడుతుంటారు. మీరు చూడవచ్చు అక్కడ పోతే, అక్కడ ఆ మనోభీష్ట పలకం ఉంటుంది. దాని తర్వాత ఉత్తర ద్వారం నుంచి మనం బయటకు వస్తాము. బయటకు వచ్చిన తర్వాత ఉత్తర ద్వారం నుంచి వెలుపలికి వచ్చిన తర్వాత కార్యసిద్ధి హనుమాన్ అని ఉన్నాడు. కార్యసిద్ధి హనుమాన్ ఆయన 27 అడుగులు ఉంటాడు. మరి 21 అడుగులేమో మరి రథం ఉంటుంది, దానిపైన మళ్ళీ గోపురం ఉంటుంది. మొత్తం దాదాపు ఒక 60 నుంచి 70 అడుగుల పొడుగు ఉంటుంది స్వామి. కార్యసిద్ధి హనుమాన్ బ్రహ్మాండంగా ఉంటాడు. కార్యసిద్ధి హనుమాన్ వెనుక ఒక కీర్తి స్తంభం అని ఉంది ఒకటి పెద్దది. ఆయన దానికన్నా పెద్దగా ఉంటుంది, 70 అడుగుల పైన ఉంటుంది. దానిపైన గరుడాల్ వారు ఉన్నాడు. గరుడాల్ వారు ఒక 12 అడుగుల ఎత్తుతో లోహంతో తయారు చేసింది, కంచుతో తయారు చేసింది. ఎంత బ్రహ్మాండంగా ఉంటారంటే మీరు చూడవచ్చు. ఇప్పుడు గరుడాల్ వారిని చక్కగా ఆయన పశ్చిమం వైపు ఉంటాడు క్షేత్రపాలుగా. అక్కడ ఈ కార్యసిద్ధి హనుమాన్ నుంచి ముందరికి వెళ్తే మనకు జలనారాయణ స్వామి ఉంది. అది వేద పుష్కరిణి అంటాము. బ్రహ్మోత్సవాలు అప్పుడు కానివ్వండి, వివిధ పర్వదినాల్లో చక్ర స్నానం కానీ అవన్నీ ఆ కొలంలోనే చేస్తాము. ఆ వేద పుష్కరిణిలో 4 వైపుల వేదమూర్తులు ఉంటారు. జలనారాయణ స్వామి ఆకాశం వైపు చూస్తూ బ్రహ్మాండంగా ఉంటారు. చక్కటి నీళ్ళ మధ్యలో నల్లరాతిలో ఉంటాడు, ఆకాశాన్ని చూస్తూ. ఆ స్వామి భారతదేశంలో ప్రథమంగా మన దగ్గరే ఉంది, నేపాల్లో ఉంది. నేపాల్ తర్వాత మన దగ్గరే భారతదేశంలో ఉంది. దానికి 4 వైపులా మండపాలు ఉంటాయి. చాలామంది భక్తులు అక్కడ సేద తీరుతూ ఉంటారు. అక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మాటల్లో వర్ణించలేము, చక్కగా ఉంటుంది. అంటే ఆకాశం వైపు ఎందుకు చూడడం అని మీకు అప్పుడు ఏమైనా డౌట్ వచ్చిందా సార్? అది ఆకాశం ఇదే ప్రశ్న మా స్థపతిని వేయడం జరిగింది. అయితే ఆకాశం వైపు చూడడం ఏంటంటే ఆకాశంలో ఉన్నటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో స్వామివారి దర్శనం చేసుకోవాలంటే ఆకాశం వైపు వాళ్ళకు కూడా వారు ప్రార్థించినప్పుడు నేను ఊర్ధ్వముఖం వైపు ఉంటాను, జలనారాయణ స్వామిగా మీకు ఆకాశంలో దర్శనం ఇస్తానని ఆ జలనారాయణ స్వామి ప్రశస్తి అప్పుడు చెప్పింది. అప్పుడు ఆ జలనారాయణ స్వామి విగ్రహం చేయించి ఇక్కడే చెక్కించాము దాన్ని. ఆ విగ్రహాన్ని చాలా పెద్దగా ఉంటుంది. జలనారాయణ స్వామిని చూసి వెంకటేశ్వర స్వామి విగ్రహం, మిగతా విగ్రహాలంతా ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ మన చిత్తూరు జిల్లాలో మన తిరుపతి దగ్గర చెక్కించాము. ఆ శిలలన్నీ మా శిల్పి గారు సెలెక్ట్ చేశారు. అందులో కూడా మరి శిల్వల్లో కూడా జాతులు ఉంటాయంట, నాకు తెలియదు, ఆయన చెప్తేనే తెలిసి. మరి ఆయన సెలెక్ట్ చేసిన తర్వాతే దాని ఆ శాస్త్ర ప్రకారం మరి చక్కగా ఆ శిల్పాచార్యులు కూడా
బ్రహ్మాండంగా చేశారు. అది మిగతా శిల్పాలన్నీ ఇక్కడే చెక్కించారు. రాయి ఇక్కడ తెచ్చి ఇక్కడ చెక్కినారు. స్వామివారి విగ్రహం మూల విగ్రహం మాత్రం తిరుపతి నుంచి అక్కడ చెక్కించి తీసుకొచ్చాం. ఈ జలనారాయణ స్వామి తర్వాత జలనారాయణ స్వామి మెట్లు దిగే ముందు భూవరాహ స్వామి దర్శనం ఇస్తాడు. మరి జలనారాయణ స్వామిని అక్కడ భూవరాహ స్వామి నుంచి దిగిన తర్వాత మళ్ళీ జలనారాయణ స్వామి చుట్టూ తిరిగి వెలుపలికి వచ్చేప్పుడు లక్ష్మీ నరసింహస్వామి చిన్న ఉపాలయం ఉంది, అక్కడ ఆయన దర్శనం ఇస్తాడు. ఇట్లా చుట్టూ తిరిగేసి వచ్చే వరకు మళ్ళీ మనము ఆల్వార్ మార్గం అని చెప్పాను కదా, ఆల్వార్ మార్గం దగ్గరకు వస్తాము. అక్కడ గరుడ స్వామి అంటాడు, శంకు చక్రాలతో గరుడ స్వామి అంటాడు, క్షేత్రాన్ని పాలించే క్షేత్ర రక్షకుడిలాగా. అయితే ఈ గరుడ స్వామి ప్రత్యేకత ఏంటంటే ఆయన ముందు వైపు కూడా గరుడ స్వామి ఉంటాడు, వెనుక వైపు నుంచి చూస్తే కూడా గరుడ స్వామి అంటాడు. ఆ విగ్రహం చాలా బాగుంటుంది. ఆ విగ్రహం కూడా ఇది ఈ ప్రత్యేకతలు రకాలు ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి. గోశాల కూడా ఉంది. ఇప్పుడు మరి భక్తులకు క్యూ కాంప్లెక్స్ కూడా ఒకటి కట్టబోతున్నాము, అది ఇంకా నిర్మాణ దశలో ఉంది. ఇవాళ అన్నప్రసాద వితరణ కేంద్రం కూడా మరి పెట్టాను. రోజు యావరేజ్గా 3000 నుంచి 3500 మంది భోజనం చేస్తుంటారు రోజు యావరేజ్గా. పర్వదినాల్లో ఎక్కువ యావరేజ్గా 3500 క్యాలిక్యులేషన్ ఇస్తూ భక్తులు భోజనం చేస్తారు. ఇది క్లుప్తంగా. అంటే ప్రస్తుతానికి ఇక్కడ ఎంతమంది వర్క్ చేస్తున్నారండి స్టాఫ్? ఇక్కడ స్టాఫ్ దాదాపు 500 మంది వరకు ఉన్నారండి, అందరూ అన్నీ కలుపుకొని. ఇక్కడే ఉంటారా సార్ వాళ్ళు, బయట నుంచి వస్తున్నారు? కొందరు ఇప్పుడు అర్చక స్వాములంతా ఇక్కడే ఉంటారు, అగ్రహారం ఉంది, వాళ్ళు ఇక్కడే ఉంటారు అర్చక స్వాములు. కొంతమంది స్టాఫ్ ఇక్కడ ఉంటారు, కొంతమంది చుట్టుపక్కలే ఉంటారు కాబట్టి పొద్దున్న వస్తారు, వాళ్ళు పొద్దున్నే డ్యూటీకి వచ్చేస్తారు. షిఫ్ట్ సిస్టమ్ ఉంటుంది. కానీ ఒకవైపున మీ పిల్లలు మనవలు వాళ్ళ మిగతా బిజినెస్లని చూసుకుంటున్నారు, అండ్ గుడికి సంబంధించి మీ మనసుకు సంతృప్తినిచ్చే ఈ పని మీరు చేస్తూ ఉన్నారు. ఇంకా ఇవి చేయాల్సినవి ఇంకా పెండింగ్ ఉన్నాయి, ఇది ఖచ్చితంగా చేయాలి మీరు అనుకున్న పాయింట్స్ ఏంటి సార్? నా తపన ఎప్పుడు కూడా ఈ దేవాలయంలో భక్తులకు ఏం సౌకర్యం కావాలి, ఇంకా మనం ఏం చేయగలము అనే దూరంలోనే ఉంటుంది. అటువంటిది ఇప్పుడు ఎందుకంటే క్యూ కాంప్లెక్స్ కట్టడం కానీ, అన్నప్రసాద వితరణ కానీ, ఇప్పుడు ఫుడ్ కోర్ట్ ఒకటి కడుతున్నాము. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల అన్ని పొలాలే ఉన్నాయి కదా, తినడానికి ఏం దొరకకుంటే మళ్ళీ కష్టం ఉంటుంది, అదేంటుంది. అందుకని ఆ ఫుడ్ కోర్ట్ కానీ మిగతా ప్రాథమిక సదుపాయాలని కానీ దాని మీద దృష్టి పెడుతున్నాము. అయితే ఈ 11 నెలలు అయింది దేవాలయం నిర్మాణం. ఈ 11 నెలల్లో చాలా కార్యక్రమాలు అయ్యాయి, ఇంకా సాగుతుంది. తర్వాత ఫ్లోరింగ్ కూడా మొత్తం అన్నీ కూడా బండలు పడడం, అప్పుడు కొంచెం అసంపూర్ణంగా ఉండేది, ఇప్పుడు మొత్తం కూడా. ఈవెన్ కాళ్ళు కాలకుండా కూడా మీరు వైట్ పెయింట్ ఏదో వేయించినట్టున్నారు, అక్కడైతే కాళ్ళు కాలట్లేదు. మేము మిట్ట మధ్యాహ్నం వచ్చాం కదా, అది కాలు కాలకుండా ఉండడానికి ఆ పెయింట్, అది దాని మీద ఉంటే నాకు కాలు కాలదు. ఇది అనుభవంతో పోయిన ఎండాకాలంలో తెలిసింది, అందుకనే దాన్ని కనుక్కుంటే. అలాగే ఇక్కడ ఏదో ఏకశిలతో ఉన్న విగ్రహాలు ఏవో ఉన్నాయని చెప్పని విన్నానండి ఇందాక. ఇప్పుడు మన ఏకశిలతో ఉంది, ఆంజనేయ స్వామి విగ్రహం ఏకశిలతోనే ఉన్నాయి, మరి గరుడ స్వామి ఏకశిలతోనే ఉన్నాయి, అన్ని మోస్ట్లీ అన్నీ ఏకశిలతోనే ఉన్నాయి విగ్రహము. అయితే కార్యసిద్ధి హనుమాన్ కింద ఉన్న రథము హంపి రథాన్ని పోలి ఉంటుంది. చక్కగా మీరు చూస్తారు కదా చక్రాలు, అది హంపి రథాన్ని పోలి ఉంటుంది. అయితే మోస్ట్లీ శిల్పులు మన శిలతో రాయితో నిర్మించాలనే ఉద్దేశంతో చేయడం. లోపల మీరు అష్టలక్ష్మి మండపం చూసి ఉంటారు, వేద ఆశీర్వచనం అష్టలక్ష్మి మండపం. కొత్తదేమో కదా సార్, ఇంతకు ముందు ఎప్పుడు ఏ గుళ్ళోనూ లేదనుకుంటా. ఐ థింక్ ఏ గుళ్ళు లేదు, అష్టలక్ష్మి మండపం. అయితే దాన్ని ప్రత్యేకంగా ఎందుకంటే దాని కింద భక్తులకు ఆశీర్వచనం ఇస్తే మరి అష్టలక్ష్ములు వాళ్ళ క్షేత్రఛాయలో మరి ఆ ఆశీర్వచనం పొందితే అంతకన్నా ఆ ఉద్దేశంతో చేశారు. దానికి కూడా 8 వైపులా అద్దాలు ఉన్నాయి, మీరు గమనించాలో లేదో. మీరు స్వామివారిని దర్శనం చేసుకునే ముందు ఆ గరుడ స్వామి మండపం నుంచి చూస్తే, అద్దంలో చూస్తే మీకు మెయిన్ శిఖరం కనబడుతుంది, స్వామివారి పైన ఉన్న శిఖరం. ఓకే 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 రైట్ రైట్ రైట్. అది అయితే అక్కడ నుంచి మరి స్వామివారి ఈ మన మదన గోపాల స్వామి నుంచి చూస్తే మీకు అక్కడ గరుడ స్వామి కనబడతాడు. మీకు కీర్తి స్తంభం మీద గరుడ స్వామి ఉందని చెప్పానే, గరుడ స్వామి కనబడతాడు. కానీ ఈ గుడి
స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఇలా ఎన్నో విషయాలు తెలుసుకుని ఉంటారు కదా సార్, ఆశ్చర్యపోయి ఉంటారు. ఏమిటి గుడికి అమ్మ బాబాయ్ ఇంతమంది స్థపతులు పనిచేస్తారా, ఇన్ని రకాల విషయాలు ఉన్నాయా ఈ రాళ్లలోనండి, లేదంటే చెక్కే విషయంలోనండి కదా. మిమ్మల్ని బాగా ఆశ్చర్యపరిచిన విషయం అంటే ఏం చెప్తారు? నిజంగా బాగా ఆశ్చర్యపరిచిన విషయం మరి ఏంటంటే, లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 21వ తారీఖు నాడు ఈ భీష్మ ఏకాదశి వచ్చింది. భీష్మ ఏకాదశి నాడు సూర్యరశ్మి అవి ఇంకా గుడి ఓపెన్ కాలేదు. స్వామివారిని అంతా కాషాయ వస్త్రాల్లో కట్టి ఆ పాదాలు మాత్రం కనబడుతున్నాయి. మొత్తం కాషాయ. అప్పటికి ధాన్యంలో ఉండేవాడు. కుంభాభిషేకం మొదలవుతుంది కదా, ఆ ధాన్యం అంతా తీసేసాము. మొత్తం ఆ ధాన్యం, వరి ధాన్యం, మిగతా ధాన్యం అంతా తీసిన తర్వాత కాషాయ వస్త్రంలో కళ్ళు గిట్ట కనబడకుండా పాదాలు మాత్రం ఉండేది. అద్భుతం ఏం జరిగిందంటే, సూర్యకిరణాలు 7:05 కరెక్ట్గా వచ్చి స్వామివారి పాదాల మీద పడ్డాయండి. అక్కడ భీష్మ ఏకాదశి వండర్ఫుల్. అది ఒకరోజు ముందు హౌస్ కీపింగ్ వాళ్ళు పని చేస్తుంటారు కదా, అప్పుడు ఇంకా టెంపుల్ ఓపెన్ కాలేదు. అయితే వాళ్ళు పని చేశారా లేదా ఫోటోగ్రాఫ్స్ పెట్టేవాళ్ళు, ఊడ్చాను శుభ్రపరిచాను. అయితే ఆ రోజు పొద్దున్నే 6 గంటలకు ఫోటోగ్రాఫ్ వచ్చింది. ఏంటి, ఆ స్వామివారి తలుపు మూసింది. ఆ తలుపు మూసిన దాని మీద ఎండ వచ్చి పడుతుంది అనమాట, అట్లా బింబం. చూడగానే డౌట్ వచ్చింది. ఇది స్థపతి గారికి ఫోన్ చేశాను. మరి స్థపతి గారు, అది వచ్చి స్వామివారి ద్వారం మీద పడింది ఎండ, పొద్దున ఫోటోగ్రాఫ్ చేశాను, మరి ఎండ ఎక్కడి దాకా పోతుందో కిరణం చూడండి అంటే, పొద్దున్నే ఆయన 4 గంటలకే 4:30కి వచ్చేసాడు ఇక్కడికి. వచ్చి ఇక్కడే నిరీక్షిస్తూ కూర్చున్నాడు. సరిగ్గా 7 గంటలకి ఆ కిరణం వచ్చి స్వామివారి పాదాలు పడి అట్లా మూమెంట్ అయింది. మరి ఈ అద్భుతం అనుకోండి. అది వీడియో తీశాడు ఆయన, వీడియో తీసి తప్పకుండా వీడియో పెట్టాడు. అంత పెద్ద విగ్రహాన్ని వరి ధాన్యంలో ఉంచుతారండి. ఎన్ని కిలోల ధాన్యం కావాలి సార్? అంటే దానికి ఏం చేస్తాం మనము, కవచం గ్రిల్తో మన షెడ్ లాగా దీంతో నిర్మాణం చేస్తాం అంటే చెక్కతో, పార్టీషన్ లాగా, బాక్స్ లాగా చేస్తాం. బాక్స్ లాగా చేస్తే ఆ బాక్స్ అందులో ధాన్యాన్ని నింపుకుంటూ పోతాం. నింపేసి ధాన్యం తర్వాత విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠ చేసిన తర్వాత ధాన్యం అంతా ఏం చేశారు సార్? మళ్ళీ ధాన్యం అంతా మరి పొలాల్లో చల్లడము, అక్కడ పవిత్రత కదా. అదే అందుకే అన్నాను. ఆ తర్వాత ప్రాణ ప్రతిష్ఠ అప్పుడు అవన్నీ తీసేసి, ప్రాణ ప్రతిష్ఠ అప్పుడు ఒక యంత్రస్థాపన ఉంటుంది. ఆ యంత్రస్థాపన ప్రాణ కుంభాభిషేకం అప్పుడు చేస్తారు. అద్భుతం. అప్పుడు ఆయన అది జిఆర్ స్వామి వారు చేస్తారు ప్రాణ ప్రతిష్ఠ. ఓహోహో. ఇప్పుడు ఈ నెలలో మీరు కుంభాభిషేకం ఉందన్నట్టున్నారు మీరు. బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. బ్రహ్మోత్సవాలు అంటే ఎన్ని రోజులు జరుగుతాయి సార్? 9 రోజులు కంప్లీట్లీ. 9 రోజులు. ఏ రోజు ఏం జరుగుతుంది ఏమన్నా ప్రజలకు మీరు ఏమన్నా వారిని అడిగి తెలుసుకుంటాను తప్పకుండా బ్రహ్మోత్సవాల గురించి. కానీ చాలా సంతోషం మీ జర్నీ తెలుసుకోవడం, ఈ గుడి ప్రాశస్త్యం గురించి తెలుసుకోవడం, నేను ప్రజలందరికీ తెలియజేయడం మహద్భాగ్యంగా భావిస్తున్నాను. సిగ్నేచర్ స్టూడియో దగ్గర మేము కూడా మా మనసులోని ముచ్చట్లని మరి అందరితో పంచుకోవడం నాకు కూడా చాలా సంతోషం సార్. చాలా ఈ సందర్భంగా మరి బ్రహ్మోత్సవాలకు సంబంధించి మీరు ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటే ఒక మాట చెప్పచ్చు. బ్రహ్మోత్సవాలప్పుడు మరి రోజు మరి వాహన సేవలు ఉంటాయి, నిత్య పూజలు ఉంటాయి, చాలా భక్తుల సందోహం చాలా ఉంటాయి. ఎందుకంటే మొన్న రథసప్తమి జరిగింది. రథసప్తమి జరిగినప్పుడు మరి 7 వాహనాలతో ఊరేగింపు జరిగింది పొద్దున్న నుంచి సాయంకాలం దాకా. సాయంకాలం రథోత్సవం జరిగింది. బ్రహ్మోత్సవాల్లో కూడా రోజు ఒక వాహన సేవలు ఉంటాయి, రోజు పొద్దున సాయంత్రం ఉంటాయి. భక్తుల సందోహం వేరే ఉంటుంది. అది కనుల పండుగగా ఉంటుందండి, చూచి తీరాల్సిందే. ఆ భక్తుల యొక్క ఆనంద సందోహం అది అసలు ఈ జన్మ చాలు అనిపిస్తుంది అవన్నీ చూస్తే. అదే అట్లా ఏదంటే ఒక విధంగా ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి, అంత బాగుంటుంది. మరి అందరు కూడా మరి స్వామివారిని బ్రహ్మోత్సవాలు దర్శించుకొని మరి స్వామివారి కృపకు పాత్రలు కావాలని, మరి నా పట్ల జరిగినటువంటి నా అనుభవాన్ని మీతో పంచుకున్నాను. మరి ఆ స్వామి మరి మీకు అందరికి కూడా మీ పట్ల కూడా ఆయన ఆశీర్వాదం అందరూ ఉండాలి, కరుణా కటాక్షాలు, కష్టాలు రాకుండా ఉండాలని. మరి ఏదన్నా ఉన్నా కానీ పరిష్కార మార్గం ఆయన చూపెట్టాడు నాకు. కాబట్టి మీకు కూడా ఎవరికైనా ఏదైనా కష్టాలు ఉంటే తొలగించాలని
మా స్వర్ణగిరికి వచ్చే భక్తులందరినీ భక్తుల కొంగు బంగారమై ఉండాలని నేను ఎప్పుడు మనసారా దేవుణ్ణి అదే కోరుకుంటానండి. చాలా సంతోషం. జై శ్రీమన్నారాయణ.